గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డి అదుపులో తీసుకున్నారు పోలీసులు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయన పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే గ్రనైట్ వ్యాపారిని బెదిరించిన కేసులోనే కౌశిక్ రెడ్డిని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన లైవ్ దృశ్యాలను చూస్తున్నారు. కౌశిక్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మరి ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయన వచ్చి రాగానే ఒక్కసారిగా పోలీసులు సుబేదారి పోలీసులు అక్కడికి చేరుకొని ఆయన వెళ్తున్నారన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. గ్రనైట్ వ్యాపారిని బెదిరించారన్న కేసులోనే కౌశిక్ రెడ్డి పైన ఫిర్యాదు నమోదైంది. అయితే అటు క్వారీ యజమాని కట్టా మనోజ్ రెడ్డి సత్యం అనేటువంటి ఫిర్యాదు ఆధారితంగానే సుబేదారి పోలీసులు కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదు చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నుంచి ఆయన ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, కానీ అక్కడి నుంచి ఆయన బయలుదేరేటువంటి ప్రయత్నం చేయగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి పైన 252 of 25 US 308 of 2 305 of 4 352 BNS సెక్షన్ల కింద కేసు నమోదైంది. అక్రమ మైనింగ్ పైన ప్రశ్నించినందుకే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క తన మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి కౌశిక్ రెడ్డి వాపోయారు. ఒకసారి కౌశిక్ రెడ్డి ఆ అరెస్ట్ సమయంలో ఎటువంటి వ్యాఖ్యలు చేశారో చూద్దాం. ఏం పద్ధతి? దేనికోసం చేస్తారు? అసలు నేను చేసిన తప్పేంటి? నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ. వాళ్ళ బేనామీలకి కొన్ని ఇందులో రాస్తాడు. ఇదేం పద్ధతి? అసలు ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా. రేవంత్ రెడ్డి మీ జీతం మీద రేవంత్ రెడ్డి ఇస్తారు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ. కేవలం 2.5 hectares మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రైట్, ఇక్కడ ఫిర్యాదుదారు ఇచ్చిన కంప్లైంట్ చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏర్పాటు నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి వారి నుంచి పెద్ద మొత్తం డబ్బులు డిమాండ్ చేశారట. సుమారుగా అప్పటికే 25 లక్షల రూపాయల డబ్బులు కూడా ఇచ్చాను, అయినా నా భర్తని వేధిస్తున్నాడు, పదే టార్చర్ చేస్తున్నాడు మాటని తను మాట్లాడకోసం ఈ ఫిర్యాదులో పేర్కొంది. ఒకసారి మీరు ఆ ఫిర్యాదు కాపీని, ఆ కంప్లైంట్ కాపీని ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇక్కడ కంప్లైంట్ చేసింది కట్ట ఉమాదేవి. వంగపల్లి హుజరాబాద్ నియోజకవర్గంలోని కమలాపురంలో వీళ్ళు మైనింగ్ క్వారీ నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్వారీలో సుమారుగా తన భర్త కట్ట మనోజ్ రెడ్డి గతంలో 25 లక్షల రూపాయలు అటు పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేయడంతో ఇచ్చినట్టుగా ఈ కంప్లైంట్ కాపీలో ఉంది. సో దాంట్లో 25 లక్షల రూపాయలు ఇచ్చినప్పటికీ మళ్ళీ 18/4/2025 అంటే ఈ రజతోత్సవ సభ కంటే ముందుగా ఒక 10 రోజుల ముందుగానే పదే తను ఫోన్ చేసి బెదిరించడం, 1 గంట సమయానికి ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. బూతులు తిడుతూ అక్రమంగా తనకు తక్షణమే 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. సో ఈ నేపథ్యంలో డబ్బులు చెల్లించకపోతే నా భర్తను మరి నా కుటుంబాన్ని చంపుతానని బెదిరించాడట. అయితే వారి చర్యల వల్ల నా భర్త తీవ్రమైనటువంటి మనోవేదనకు గురయ్యారు. అందుకే ఒక గౌరవ ఎమ్మెల్యేగా అయ్యుండి కూడా చట్టాలను తన చేతిలో తీసుకొని ఇట్టి బెదిరింపులకు పాల్పడడం, తన భర్త ఆరోగ్యం క్షీణించి మానసికంగా అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో వీరిపై చర్యలకు
తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ ఈ కంప్లైంట్ కాపీలో ఉంది. అట్ ది సేమ్ టైం అందువలన భర్తను అకారణంగా బెదిరింపులకు గురి చేసి అక్రమంగా 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారట. ఈ కంప్లైంట్ కాపీలో కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదుదారు కె ఉమాదేవి చెప్తున్న ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ హన్మకొండలో జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో జరిగింది. అయితే అక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి, వరంగల్ జిల్లాలో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి తనకు డబ్బులు కావాలని చెప్పి ఆ మైనింగ్ క్వారీ యజమాని కట్ట మనోజ్ రెడ్డిని పలుమార్లు బెదిరింపులకు పాల్పడి అప్పటికే 25 లక్షల రూపాయలు ఇచ్చామని కూడా ఈ కంప్లైంట్లో పేర్కొన్నారు. 25 లక్షల రూపాయలు ఇచ్చాను, అయినా పదే పదే ఫోన్లు చేసి బెదిరించేకంగా నా కుటుంబాన్ని చంపుతానని చెప్పి బెదిరించాడు. కాబట్టి నేను ఈ కంప్లైంట్ ఇస్తున్నాను, మమ్మల్ని ఆ కుటుంబాన్ని ఆ ఎమ్మెల్యే బారి నుంచి కాపాడండి, రక్షించండి అంటూ కూడా ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు. సో ప్రస్తుతానికి అటు కౌశిక్ రెడ్డి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డి పైన 308 సెక్షన్ల కింద కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి అటు వరంగల్ తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ఉదయాన్నే ఆయన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకునే సమయంలో కూడా పోలీసులతో పాటు ఆయన వాగ్వాదాన్ని దిగారు. ఇది ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క అనుచరుల యొక్క క్వారీ కాబట్టి అన్ని రకంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. బిఎన్ఎస్ సెక్షన్ 308(2), 305(4), 352 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదైంది. మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి వెంకటరత్నం లలిత సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఏంటి క్వారీ యజమాని దగ్గర కౌశిక్ రెడ్డి డబ్బులు బెదిరింపులకు పాల్పడి డబ్బులు డిమాండ్ చేయడం, అప్పటికే 25 లక్షల రూపాయలు ఇచ్చా మళ్ళీ 50 లక్షలు కావాలని పదే డిమాండ్ చేయడం, బూతులు తిట్టడం, నా కుటుంబాన్ని చంపేస్తానని చెప్పడం, నా నియోజకవర్గంలో క్వారీ నడవాలంటే నేను చెప్పింది వినాలనే రకంగా వారిపైన హుకుం జారీ చేయడమే ఈ కంప్లైంట్ దారితీసినట్టుగా అక్కడ ఫిర్యాదుదారు పేర్కొన్నారు. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని ఎక్కడికి తరలిస్తున్నారు? హైదరాబాద్ ఎమ్మెల్యేను హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గతంలో కూడా ఏప్రిల్ 18వ తారీఖున కేసు రిజిస్టర్ అయినటువంటి నేపథ్యంలో సుబేదారి పోలీసులు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికీ ఎట్లాంటి అరెస్ట్ వారెంట్ నాకు జారీ చేయకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారన్నటువంటి ప్రశ్నలు ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి సంధిస్తున్నారు. తను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉండగా హనుమకొండ సిఐ అలాగే సుబేదారి సిఐ తన పోలీసు బలగాలతో వెళ్ళి అక్కడ హనుమకొండ అంటే సుబేదారి పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇక్కడ ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగుతుంది కాబట్టి సభకు కావాల్సినటువంటి డబ్బులు కూడా కావాలని చెప్పి ఒక 50 లక్షలు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏప్రిల్ 14వ తేదీన తను డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఒక 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఇక్కడ ఎవరైతే క్వారీ నిర్వహిస్తున్నారో సదరు క్వారీ యజమాని కట్ట మనోజ్ రెడ్డి ఇక్కడ హనుమకొండ సుబేదారిలో ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో భర్త తన కట్ట మనోజ్ రెడ్డి కనుక మానసిక ఆందోళన చెందుతున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి భార్య కట్ట ఉమాదేవి ప్రశ్నించగా తనకు ఇట్లా థ్రెట్ ఉంది, ప్రాణాల మీదకి ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్పడంతో వెంటనే తను ఇక్కడ సుబేదారి పోలీసులను ఆశ్రయించింది. అక్కడ పోలీసులకు పూర్తి వివరాలు తెలిసింది. తను అక్కడ పక్కనే ఉన్నటువంటి కమలాపూర్ మండలం గుండేడు దగ్గర క్వారీ నిర్వహిస్తున్నారు. ఆ క్వారీ దగ్గర అంటే క్వారీ దగ్గరికి వెళ్ళి డబ్బులు డిమాండ్ కావాల్సినట్టుగా తెలిసింది. తన ఫోన్ నెంబర్లను కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీలో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే 25 లక్షల రూపాయలు మేము ఇచ్చాం కదా, మళ్ళీ 50 లక్షలు ఎక్కడి నుండి తేవాలని చెప్పి చెప్పడంతో అసలు నీ అక్రమ మైనింగ్ చేస్తున్నావు, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మైనింగ్ మూసివేయాలి, లేకపోతే బాగుండదని చెప్పి హెచ్చరికలు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే పరోక్షంగా కూడా చంపుతానని కూడా బెదిరించడంతో ఎప్పుడైనా సరే తను మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి కట్ట ఉమాదేవి సుబేదారి పోలీసును ఆశ్రయించింది. ఇక్కడ 21వ తేదీన ఏప్రిల్ 21వ తేదీన కేసు నమోదు చేసుకున్నారు. నాన్ బెయిలబుల్ కేసు కింద అంటే 252 క్రిమినల్ నెంబర్ 252 కింద, అలాగే బిఎన్ఎస్ యాక్ట్ 302 అలాగే 308 దాంతోపాటు 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన పాడి కౌశిక్ రెడ్డిని అదును కోసం చూస్తున్నటువంటి పోలీసులు తను విదేశాలకు వెళ్తున్నారా వస్తున్నారా ఇంకా పూర్తి సమాచారం తెలియలేదు. కానీ ప్రస్తుతానికైతే శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఈ రోజు ఉదయం తన ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సుబేదారి పోలీసులు అలాగే హనుమకొండ పోలీసులు ఇద్దరు సంయుక్తంగా వెళ్లి అరెస్ట్ చేసి హనుమకొండ సుబేదారికి తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక ఆందోళనకరపూర్వమైన వాతావరణం అయితే జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలను కూడా ముమ్మరం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.